యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయ పాతగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజున ధ్వజారోహణ పూజలు నయన మనోహరంగా రాగతాల ధ్వనులతో వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయం పాతగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు ధ్వజారోహణ పూజలు నయన మనోహరంగా తాగర తాళ ధ్వనులతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆస్థానం నుంచి స్వామివారిని ధ్వజపటాన్ని ఊరేగిస్తూ ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి ధ్వజారోహణం చేశారు. దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ధ్వజపటంపై ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు ఎగురవేశారు. గరుడ ముద్దలు అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. రాత్రి బేరి పూజ దేవతాహ్వానం నిర్వహించనున్నారు. స్వామివారి కళ్యాణం వీక్షించమని 33 కోట్ల దేవతలను ఆహ్వానం పలుకుతున్నారు. ఈ పూజల్లో ఆలయ ఈవో రామకృష్ణారావు, చైర్మన్ నరసింహమూర్తితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి యొక్క దివ్యక్షేత్రానికి అనుబంధమైనటువంటి శ్రీ పురగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఈ యొక్క క్షేత్రంలో వార్షిక పాంచానిక శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవములు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి సన్నిధిలో అగ్ని ప్రతిష్టాపన, మూర్తి కుంభ ఆరాధన, మంటప ఆరాధన, చక్రాభ్యమండల ఆరాధనతో పాటుగా ధ్వజారోహణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ధ్వజారోహణంతో గరుత్మంతుని ఆవాహన చేసి ధ్వజపటాన్ని ఎగరవేయడం జరిగింది. సాయంకాలం దేవతాహ్వానం 3 దేవతలను ఆహ్వానించి ఒక్కొక్క దేవతకు దేవాచాచమానపూర్వకంగా స్వాగతం చెప్పేసి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో మీరంతా పాల్గొనండి, బ్రహ్మోత్సవంలో మీరందరూ ఉండి ఈ యొక్క ఉత్సవాన్ని దిగ్విజయపరచండి అని చెప్పేసి అందరిని కూడా